శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా వృషభావతారము అనే అంశములో మనము ఉన్నాము. మాస్టారు చెప్తూ ఉన్నారు, అవతారమూర్తి యగు వృషభుడు తన రాజ్యమును కర్మభూమిగా సాధించెను. జనులకందరకును ప్రియమగునట్లుగా కర్మతంత్రమును ఉపదేశింపతలచెను. కర్మాచరణకై అతడు మొదట తన గురువుల కడ వేదము చదివెను. వారల అనుజ్ఞ పొంది శతమన్యుని కూతురగు జయంతి అను కన్యను వివాహమాడెను. ఆమె వలన భరతుడు మొదలగు 100 కొడుకులను పొందెను. ఈ భరతుని పేరనే ఈ భూమి అంతయు పురములతోనూ ఆశ్రమములతోనూ కొండలతో చెట్లతో నదులతో నిండి భారతవర్షమని పేరు పొందెను. అంటే ఇక్కడ మాస్టర్ అంటున్నారండి, తన రాజ్యమును కర్మభూమిగా సాధించను అనగా కర్మాచరణమే నరుని ఆయుర్దాయముగా ఏర్పరచెను. జనులకందరకును సంతోషముగా కర్మతంత్రమును ఉపదేశించను అనగా నరులకు కర్మలపై ఆసక్తి కలిగెను. చిన్నప్పుడు గురువుల దగ్గర చదువుకొనుట, సృష్టి రహస్యముల శాస్త్రమును తెలిసికొనుట, వివాహమాడి గృహస్థమును స్వీకరించుట, సంతతి పొందుట, తన ఆస్తిని వారికి సంక్రమింపచేయుట నరజాతి కథగా వృషభుడు ఏర్పరచెను. నరజాతి కథ ఏంటండి? చక్కగా గురువుల దగ్గర చదువుకోవాలి, సృష్టి రహస్యముల శాస్త్రములను తెలుసుకోవాలి, వివాహమాడి గృహస్థమును స్వీకరించాలి, సంతతిని పొందాలి, తన ఆస్తిని వాళ్ళకి సంక్రమింపచేయటం. ఇదిగో ఇదంతా నరజాతి కథయ్యా. ఇది ఏర్పరిచిన వాడు వృషభుడు. భరతుడు మొదలు 100 కొడుకులను బడయుట అనగా 100 సంవత్సరములు జీవించుట. 100 కొడుకుల్ని పొందాడంటే 100 సంవత్సరాలు జీవించాడండి, అదట అర్థం. భరతుని పేర భరతవర్షము ఏర్పడుట అనగా నరుడు పట్టణములను ఆశ్రమములను నిర్మించుకొనుట, నదులను పర్వతములను వృక్షములను సద్వినియోగము చేయుచూ జీవించుట. ఇచ్చట భరతవర్షమనున్నది భూమిపై నరుడు ఏర్పరచుకొనిన జీవితానుభవమునకు పెట్టిన పేరే కానీ భారతదేశమని అర్థము కాదు. చూడండి, మాస్టర్ చక్కగా మనకి విశదపరుస్తున్నారు. భరతవర్షం అంటే ఏంటండి? భూమిపై నరుడు ఏర్పరచుకొనిన జీవితానుభవము అదటండి, అంతేగాని భారతదేశం అని అర్థం కాదంటున్నారు. ఈ ఆదర్శమును అంగీకరించిన జనులున్న ప్రదేశమునకు భారతవర్షమును పేరు ప్రత్యేకముగా అంగీకరింపబడుట అటు తర్వాత జరిగింది. కనుక ఈ ఆదర్శం అంగీకరించేటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడైతే ఉంటారో ఆ ప్రదేశాన్ని భారతవర్షం అన్నారు. అది తర్వాత జరిగింది అంటున్నారు. తన 100 పుత్రులలో ఒక 9 మందిని ప్రభువులుగా చేసి భారతవర్షమును 9 భాగములుగా చేసెను. మరి 9 మంది పుత్రులను ఈ రాజుల కడ ప్రధానమంత్రులుగా చేసెను. అందు మొదటి 9 మంది రాజులను కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాదుడు, అవిర్హోత్రుడు, ధ్రమీడు, చమసుడు, కరభాజనుడు అనువారు. మొట్టమొదటి 9 మంది అండి వీళ్ళు. వీళ్ళని ఏం చేశారు? ప్రభువులుగా చేశాడు. ఆ తర్వాత 9 మందిని ఏం చేశాడు? వీళ్ళకి ప్రధానమంత్రులుగా చేశారు. ఎవరినైతే ప్రభువులుగా చేశారో వాళ్లకు ప్రధానమంత్రులుగా చేశాట. వీరు లోకమున ఈ ప్రభువులుగా చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారండి? వీరు లోకమున భాగవత ధర్మమును ప్రకాశింపచేసి పరిపాలించిరి. వారి దగ్గర ప్రధానులుగా నియమింపబడిన వారు కుశావర్తుడు, ఇలావర్తుడు, బ్రహ్మావర్తుడు, ఆర్యావర్తుడు, మలయకేతుడు, భద్రసేనుడు, ఇంద్రస్పృక్కు, విదర్భుడు, కీకటుడు అనువారు. ఇది ఆ తర్వాత 9 మంది పేర్లండి. అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ, ఈ 9 మంది పేర్లతోనే ప్రాచీన భారతదేశమున 9 రాష్ట్రములు ఏర్పడినవి. అందు బ్రహ్మావర్తము సరస్వతి, దృషద్వతి అను నదుల నడుమ గల ప్రదేశము. ఆర్యావర్తము హిమాలయములకు దక్షిణమున గల భూమి. కీకటమను రాష్ట్రము గౌతమ బుద్ధుని తరువాత విహారమను పేరు పొందినది. దానినే నేడు బీహార్ అందురు అంటున్నారండి.
ఈ 9 మంది ప్రభువుల యొక్క వారి ప్రధానుల యొక్క జీవిత చరిత్రలు మిక్కిలి మహిమాన్వితములు. పరీక్ష నరేంద్ర, నేను వారి చరిత్రములను ముందు వివరించెదను. పరీక్షితు మహారాజుకి సుఖయోగి చెబుతూ ఉన్నాడండి. ఈ 18 మందియు కాక మిగిలిన 82 పుత్రులను బ్రాహ్మణోత్తములుగా నియమింపబడిరి. వారందరూ అంటే 100లో 18 మంది పోతే 82 మంది ఉంటారు కదండి. ఆ 82 మందిని ఏం చేశాడు ఈ ఋషభుడు అంటే కనుక బ్రాహ్మణోత్తములుగా నియమించట. వారందరూ పితృవాక్య పరిపాలనము చేయువారు, నీతిమంతులు, వేదముల పారము చూచినవారు, వేదధర్మమును అనుష్ఠించువారు, యజ్ఞములు చేయువారు, వేదకర్మలయందు నిష్ట కలవారు. అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ 100 మందిలో 9 మంది రాజులను 9 ద్వారములు గల దేహమును పోషించి పరిపాలించువారు. మన దేహంలో ఉన్నారండి ఈ 100 మంది కూడా. ఎట్లా ఉన్నారు మాస్టర్ చెప్తూ ఉన్నారు. 9 మందిని ప్రభువులుగా చేశాడన్నారుగా, అంటే 9 ద్వారములు గల దేహమును పోషించి పరిపాలించేటువంటి వాళ్ళు. ఏమండి ఆ తర్వాత 9 మందిని ప్రధానులుగా చేశారుగా, వాళ్ళు ఎలా ఉన్నారండి? వారి కడ ఉన్న ప్రధానులు ఈ 9 ద్వారముల కార్యక్రమములను నిర్వర్తించు ప్రజ్ఞలు. ప్రధానమంత్రులు అంటే అర్థం అది. 9 ద్వారముల కార్యక్రమాలని నిర్వర్తించేటువంటి ప్రజ్ఞలు. సరే, మిగిలిన 82 మంది ఏం చేస్తున్నారండి? మిగిలిన 82 బ్రాహ్మణులు అనగా వాక్కుల సహాయమున ఉచ్చరించి నేర్చుకొనబడు శాస్త్రములను మనస్సులలో ప్రకాశింపచేయు ప్రజ్ఞలు. వేదముల యందు గాని ఉపనిషత్తు పురాణముల యందు గాని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర శబ్దములు వాక్కులను, బాహువులను, తొడలను, పాదములను, వాని వినియోగములను తెలియచేయునే కానీ కులములను సూచించినట్లు ఆధారములు ఎచ్చటను లేవు. అదండి, మనం కులాలని కొట్టుకుంటున్నాం. అదేమంటే ఈ తెలియని వాళ్ళు ఏమంటారు? వేదాల్లోనే చెప్పారుగా, మీ శాస్త్రాల్లో చెప్పారుగా అంటారు. కానీ ఇక్కడ ఈ పదాలు ఎలా వాడారట? వేదముల్లో కానీ, పురాణాల్లో కానీ, ఉపనిషత్తులు కానీ ఈ పదాలు ఎలా వాడారండి? బ్రాహ్మణులు అంటే వాక్కు, దాని వినియోగము. అట్లాగే క్షత్రియులంటే బాహువులు, వాటి వినియోగము. వైశ్యులు అంటే తొడలు, వాటి వినియోగము. శూద్రులు అంటే పాదములు, వాటి వినియోగము. వాటి కోసం వాడారండి. అంతేకాని కులములను సూచించున్నట్లు ఆధారములు ఎచ్చటను లేవు. కులములను గూర్చి అర్వాచీన పండితులు కానీ పాశ్చాత్య సిద్ధాంతులు కానీ చేసిన నిర్ణయములన్నీ అజ్ఞానజనితములు. అజ్ఞానం నుండి వచ్చినవి అవన్నీ కూడా, ఆ నిర్ణయాలన్నీ కూడా అంటున్నారు కుతంత్రముతో కూడినవి. అజ్ఞానజనితములే కాక కుతంత్రంతో కూడినటువంటివి. అవియే నేటి వేద విద్రోహ చర్యలకు సూటిగా కారణములు. ఋషభుడు సర్వస్వతంత్రుడై సంసార ధర్మములను అంటక కేవల ఆనందానుభవుడై ఈశ్వరుడై ఉండెను. ఇతడు నరునిలోని వాక్కుగా వివరింపబడెను కదా. అట్లుండియు సామాన్యుని వలె కాలమును అనుసరించిన ధర్మములను ఆచరించుచుండెను. ధర్మ ప్రవర్తకుల యందు సమదృష్టి కలవాడై, ఉపశాంతి కలిగించువాడై, మైత్రికి కారణుడై, కరుణాస్వభావుడై ఉండెను. అంత చక్కగా ఉన్నట్టండి ఋషభుడు. అంటే అర్థం ఏంటంటే, ధర్మతత్వము తెలిసిన వారి చేత ధర్మశాస్త్రముగా దిగివచ్చినది వాక్కే కదా. ధర్మశాస్త్రంగా దిగివచ్చింది ఏంటండి? వాక్కు. సమదృష్టి కలిగించినను, శాంతి చేకూర్చినను, మిత్రత్వము సమకూర్చినను కరుణాపూరితమైన వాక్కే కదా. అంతే కదండి, మాట వాక్కు. దాని ద్వారా సమదృష్టి కలిగించాలన్నా కూడా, శాంతి చేకూర్చాలన్నా, మిత్రత్వం సమకూర్చాలన్నా అదిగో ఏం కావాలి? కరుణాపూరితమైన వాక్కు. ధర్మము, అర్థము, కీర్తి, సంతతి, ఆనందము, అమృతత్వము అనువానిని నెలకొల్పుటకై ప్రజలను గృహస్థాశ్రమమునందు నియమించుచు నీతి మార్గము తప్పక ప్రజాపాలనము చేసెను. వేదరహస్యములైన సకల ధర్మములను తనకు తెలిసినవే అయినను బ్రాహ్మణులచే ఉపదేశము చేయించెను. ద్రవ్యము, దేశము, కాలము, వయస్సు, శ్రద్ధ,
అనువానిని ఋత్విక్కులచే ఉపదేశింపచేసి ఒక్కొక్క యజ్ఞమును 100 మారుల చొప్పున యథావిధిగా ఆచరించి సుఖముగా ఉండెను. చక్కగా ధర్మాత్ముడండి ఈ ఋషభుడు. అంటే ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు, ధర్మము, అర్థము మొదలగు పురుషార్థములన్నీ వాక్కుల శక్తితోనే నిర్వహింపబడుచున్నవి. నరుని కీర్తి వాక్కులతోనే విస్తరించుచున్నది. సంతతి వాక్కులతోనే పేర్లు పెట్టబడుచున్నది. ఇట్టి నియమబద్ధమైన జీవితము కొరకై గృహస్థాశ్రమము ఏర్పడెను. ఇలాంటి నియమబద్ధమైనటువంటి జీవితం కొరకు ఏర్పడిందయ్యా గృహస్థాశ్రమము అని అంటున్నారు. వేదరహస్యములు తనకు తెలిసినవే అయినను బ్రాహ్మణులచే ఉపదేశము చేయించను అనగా, సర్వసృష్టి రహస్యములను నరునియందే ఉన్నను వాక్కులచే ఉపదేశము పొందనిచో తెలియవని అర్థము. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామండి భాగవతము. మాస్టారు అన్నీ కూడా మన దేహానికి అన్వయించి చెప్తూ ఉన్నారు. సృష్టి రహస్యం, బ్రహ్మాండములో ఏం జరుగుతోంది, పిండాండంలో ఏం జరుగుతోంది, కనుక మన లోపల ఏం జరుగుతోంది, ఈ అన్నిటికీ దేవతలు ఎవరు, ఏమేం చేస్తూ ఉన్నారు, ఇవన్నీ చెప్తూ ఉన్నారండి మనకి. అయితే ఇవి చెప్పకుండా మనం దేహధారులం, మనం శరీరం కలిగే ఉన్నాం, కానీ ఇవన్నీ మనకి తెలుసా, తెలీదు. అందువల్ల ఏమంటున్నారు, సర్వసృష్టి రహస్యములను నరునియందే ఉన్నను వాక్కులచే ఉపదేశము పొందనిచో తెలియవని అర్థము. పదార్థములు, దేశము, కాలము, వయస్సు, శ్రద్ధ అనునవి ఋత్విక్కులచే ఉపదేశింపబడినవి అనగా, ఇన్ని వ్యవహారములను సంభాషణ మూలముననే జరుగుచున్నవి. ఒక్కొక్క క్రతువు 100 మారులు చెప్పిను చేసెను అనగా, ఒక్కొక్క నరజన్మకు 100 సంవత్సరముల ఆయుర్దాయము నిర్ణయింపబడెను. అదే యజ్ఞమును మరల చేయుట అనగా, అదే సంవత్సరము వయస్సు రూపమున తిరిగి వచ్చుట. యజ్ఞమనగా సంవత్సరము అని వేదములు చెప్పుచున్నవి. యజ్ఞమంటే సంవత్సరము అని అర్థముంది అని వేదములు చెప్పుచున్నవి అంటున్నారండి. ఇంకా సుఖయోగి చెప్తూ ఉన్నాడండి పరీక్షిన్ మహారాజుతో, పరీక్షిన్ నరేంద్ర, ఆ వృషభరాజు రాజ్యమున ఇహలోక ఫలములను కోరునట్టి పురుషుని ఒక్కనినైనా ఎన్నడును చూచి ఎరగము. అంటే ఇహలోక ఫలము అంటే ఈ భౌతికమైన ఈ లోకంలో మనం అనుభవించే సంపదలు ఏవో ఉంటాయే, భౌతిక సంపదలు, అవి కోరుకునేవాడు ఒక్కడైనా లేటండి ఆ రాజ్యంలో. అతడు సూర్య తేజస్సు కలవాడు. అతని మహిమలు ఏమని చెప్పవచ్చును అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నరునియందు వాక్కు పుట్టునట్టి లోకమున ఒక్కనికైనను ఇహలోకములు కానీ దాని ఫలములు కానీ అంటవు. అది ప్రణవము నుండి పుట్టుచున్న వేదస్వరూపము. అతడు సూర్యతేజుడు అనగా సూర్యుడే తేజస్సుగా దిగివచ్చి ఆత్మగా ఏర్పడి జీవుడైనాడు అని అర్థము అంటున్నాడు. సూర్యుడే తేజస్సుగా దిగివచ్చి ఆత్మగా ఏర్పడతాడు, జీవుడవుతాడు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. మళ్ళీ చెప్పుకుందామండి. సూర్యుడే తేజస్సుగా దిగివచ్చి ఆత్మగా ఏర్పడి జీవుడైనాడని అర్థము. ఆ ఋషభుడు రాజ్యమును భూలోక ఫలము అపేక్షింపక మోహము పొందక పరిపాలించెను. ఒకనాడు పుత్రులను పిలిచి తన రాజ్యమెల్లా వారి అధీనము చేసెను. కొడుకులను మంత్రులను తన్ను పూజించుచూ వెంట నడువగా బ్రహ్మావర్తము చేరెను. బ్రహ్మావర్తం చేరాడండి. అందు మహాత్ములైన మునిజనుల సాన్నిధ్యమును పొందెను. ఆ పొందిన తర్వాత ఏం చేశాడు, తన పుత్రులందరినీ పిలిచి, 100 మంది కుమారులండి ఆయనకి, 100 మందిని పిలిచి సంతోషముతో ప్రేమతో ఇట్లు పలికెను. వాళ్ళందరికీ చక్కటి బోధ చేస్తాడండి ఋషభుడు. అంటే ఋషభుడు తన పిల్లలకు, అట్లాగే మంత్రులకు, అలాగే మిగతా అక్కడ చేరినటువంటి పెద్దలకు అందరినీ కూర్చోబెట్టి చేసినటువంటి బోధ. ఆ బోధ పేరు వృషభ గీత అంటున్నామండి. ఆ వృషభ గీతలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పుత్రులారా, కామము లేకుండా జీవింపవలెను. కోరికలు అంటుకొనిన నాడు నరునకైనను కుక్కలు పడరాని పాట్లు సంభవించును. కనుక మీరు కోరికలు లేకుండా జీవింపుడు. ఏ మహాతపస్సు వలన
నరులకు ఏ అనంత సుఖము కలుగునో అది ఒక్కటే నిజమైన జీవితోపాసన తపస్సు. మనకు అనంతమైన సుఖం ఏ తపస్సు వల్ల అయితే కలుగుతుందో అదేనయ్యా జీవితోపాసన తపస్సు. దానివలన బ్రహ్మానందము స్థిరముగా నిలుచును. ఆ వ్రతమును అనుష్ఠించుటకై పెద్దలైన మహనీయులను పూజించి పోషింపుడు. ఆ వ్రతాన్ని అనుష్ఠించాలంటే ఏం చేయాలి? అదిగో పెద్దలైన మహనీయులను పూజించాలి, పోషించాలి. అంటే రాజులు కదా వీళ్ళు, ఋషభుడి కుమారులు కదండి, కాబోయే రాజులు కదా. అందువల్ల ఆ మాటలు చెప్తూ ఉన్నాడండి. దీనులను ఆదరించి రక్షింపుడు. ఈ రెండింటినీ మించిన మహావ్రతము లేదు. మహనీయుల్ని పూజించటం, పోషించటం, దీనుల్ని ఆదరించటం, ఈ రెండింటినీ మించిన మహావ్రతం లేదటండి. కామము కలవారు దుష్ట ప్రవర్తనమున పడుదురు, వారితో సహవాసము చేయకుడు, మీకు మేలగును. కనుక కామం కలవాళ్లతో, కామం అంటే కోరికండి, అలాంటి వాళ్ళతో స్నేహం చేయవాకండయ్యా, మీకు మేలవుతుంది అంటున్నారు. స్త్రీల యందు వ్యామోహము కలిగి కామము ప్రధానముగా జీవించు వారితో కాలము గడుపురాదు. చూడండి, ఇక్కడ విశేషం ఏంటంటే ఎవరెవరికి మనం దూరంగా ఉండాలో చెప్తాడండి ఋషభుడు మహాదేవుడు. అంటే సాక్షాత్ శ్రీమన్నారాయణుడి అవతారం అంటున్నాం కదండి. కనుక ఆయన చెప్తూ ఉన్నాడు ఎవరెవరికి మనం దూరంగా ఉండాలి. స్త్రీల యందు వ్యామోహము కలిగి కామము ప్రధానముగా జీవించు వారితో కాలము గడపరాదు, గడిపినచో కాలక్రమమున జీవితము నరకముగా మారును. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ స్త్రీల గురించి, స్త్రీల యందు వ్యామోహము కలిగిన పురుషులకి దూరంగా ఉండమన్నారు కదండి. అంటే వైస్ వెర్సా అండి. పురుషుల యందు కామము ప్రధానముగా జీవించు స్త్రీలు కూడా దీనిచే తెలియబడుదురు. ఎవరైనా సరే, స్త్రీ అయినా సరే, పురుషులైనా సరే. సంగము లేని మహనీయులతో సాంగత్యము మోక్షమునకు ద్వారము. మోక్షమునకు ద్వారమట. ఏంటది? సంగము లేని మహనీయులతో సాంగత్యము, అది మోక్షమునకు ద్వారము. అట్టి మహనీయులను గుర్తించుట ఎట్లో చెప్పెదను వినుడు. మహనీయులను గుర్తించాలి కదండి. మనం గుర్తిస్తేనేగా వాళ్ళతో సాంగత్యం. ఆ మహనీయులను ఎట్లా గుర్తించాలండి అంటే దానికి ఆయన పాయింట్స్ ఇస్తున్నారండి ఋషభ మహాదేవుడు. ఈ చెప్పబోవు లక్షణములు ఎవరి యందు కనిపించునో వారే మహనీయులు. అందులో మొదటి పాయింట్ ఏమిటంటే శత్రువు మిత్రుడు అను భేదములను పట్టించుకొనక సమానముగా ప్రవర్తించువారు. అదండి. అంటే మహనీయులు ఎవరు, ఎలా గుర్తించాలి అంటేట మొదటి పాయింట్ శత్రువు మిత్రుడు అని భేదం ఉండదట. వాళ్ళకి ఇద్దరి పట్ల సమానంగా ప్రవర్తిస్తారట. అంటే భేదమే లేనప్పుడు ఇద్దరు అనేది ఏముంటుంది? ఇంకా అక్కడే మాస్టర్ చెప్తున్నారు, కొందరు తన యందు శత్రుత్వము వహింపవచ్చును, తనకు దానితో సంబంధం లేదు. అయితే వాళ్ళని ఎవరైనా, ఆ మహనీయుడిని కూడా ఎవరైనా శత్రువుగా భావించారనుకోండి, భావించవచ్చు, దాన్ని ఏముంది, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు. అయితే వీళ్ళకి దాంతో సంబంధం లేట, వాడికుంటే ఉన్నది శత్రుత్వం, వీళ్ళకు ఉండదు. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, తమ ప్రవర్తనమునందు శాంతిని కోల్పోని వారు. శాంతిని కోల్పోని వాళ్ళు మహనీయులు. అట్లాగే మూడో పాయింట్, క్రోధము లేనివారు. ఏమండి క్రోధం అంటే ఏంటి? మాస్టర్ చెప్తున్నారు, క్రోధమనగా దీర్ఘకోపము లేక ఎదుటివాడు చేసిన అపరాధములను చాలా కాలము మరువకుండుట. ఎదుటివాడు చేసిన అపరాధాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కాలం మరవకుండా ఉండటం ఏదో అది క్రోధం. దీర్ఘకోపం అంటారే, అదండి క్రోధం అంటే. ఆ తర్వాత నాలుగో పాయింట్, సకల జీవుల యందును సహజముగా దయగలవారు. సహజంగా దయ ఉండాలి సకల జీవుల యందు కూడా. అంటే నరుల ఎడలనే కాక పశుపక్షాదుల ఎడలను దయచూపువారు. నరుల పట్లే కాదండి, పశుపక్షాదుల పట్ల కూడా దయ చూపినటువంటి వాళ్ళు, ఎవరు దయ చూపేటువంటి వాళ్ళు ఉంటారే వాళ్ళు మహనీయులు. అట్లా 4 పాయింట్లు ఇచ్చారండి. ఈ 4 లక్షణములు కలవారికి నా సాంగత్యము తప్ప మరి ఒక జీవిత ప్రయోజనము ఉండదు. కనుక ఇంద్రియార్థముల కోసము తీరుబడి లేక తిరుగువారితో మహనీయులకు మొగమాటములు ఉండవు. అట్లే తమ వృత్తుల యందలి కర్మాచరణమునందు కాక తమకు కలుగునట్టి లాభమునందే ప్రధాన దృష్టి కలవారు కూడా పెద్దలచే దూరముగా ఉంచబడుదురు. మహనీయులు కట్టని మొహమాటం ఉండదుట. అంటే ఎలాంటి వాళ్ళ పట్ల? ఇంద్రియార్థముల కోసము తీరుగుబడి, అంటే ఇంద్రియాలు ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదే, వాళ్ళతో వీళ్ళేం పెట్టుకోరు.
అయ్యో మొహమాట పడి వాళ్ళంటే మనం వెళ్దామా అనుకోరట, మొహమాటాలే ఉండవుట. అట్లే తమ వృత్తుల యందలి కర్మాచరణమునందు కాక తమకు కలుగునట్టి లాభమునందే ప్రధాన దృష్టి కలవాళ్ళు కూడా పెద్దలచే దూరముగా ఉంచబడుదురు. అదేవిధముగా తమ దేహమునందు అభిమానము కలిగి అలంకరణ వేషభాషాదులు ప్రధానములుగా జీవించువారి యందును, తమ ఇల్లు వాకిలి కోసమే జీవించువారి యందును, భార్యాబిడ్డలు తమ వర్గము అనువారికై మమకారపడువారి యందును సజ్జనులు దూరము పాటింతురు. సజ్జనులు ఇట్లాంటి వాళ్ళ పట్ల దూరాన్ని పాటిస్తారు. ఇట్లా దూరము పాటించుటకు కారణమేమో తెలిపెదను వినుడు. ఇలా వాళ్ళు ఎందుకు దూరం పాటిస్తారో దానికి కారణం చెప్తున్నాను అని ఋషభుడు బోధ చేస్తూ ఉన్నాడండి. ఇంద్రియములందు సుఖాసక్తి కలిగి తిరుగుచుండువాడు ప్రయోజనము లేని పనులకై వేడుకపడుచుండును. ఇంద్రియాల వెంట పరిగెత్తేవాడు ఏం చేస్తున్నాడండి? ప్రయోజనముల లేని పనులకై దానికోసం ఆరాటపడుతూ ఉన్నాడు. దానితో పాపాచరణ బుద్ధి కలిగి చిక్కులు పడుచుండును. దానిని చేరనిచ్చినచో సజ్జనులకు కూడా సంసారమునందు చేతి నిండా పని కల్పించును. అలాంటి వాడిని చేరదీసామనుకోండి, మంచి వాళ్ళకు కూడా ఏమవుతుంది? సంసారమునందు చేతి నిండా పని కలుగుతుంది. ఇక్కడ మాస్టర్ చాలా చక్కగా వివరిస్తున్నారండి. ఉదాహరణకి కలహప్రియుడున్నాడు. అంటే కలహప్రియుడు అంటే తగాదాలంటే ఇష్టం వాడికి. కలహప్రియునితో పాటు వెంట నడుచుచున్నచో వాడు తెచ్చిన పేచీలన్నింటి యందును భాగస్వామిత్వము కలుగును. పార్ట్నర్షిప్ వస్తుంది మనకు కూడా ఆ పేచీల్లో. వర్గభేదములు కలవానితో తిరిగినచో తన్ను కూడా ఆ వర్గమునకు చెందిన వానినిగా భావింతురు. ఏదో ఒక పార్టీలో ఎవరో తిరుగుతున్నాడు, వాడి వెనకాల మనం కూడా తిరిగామనుకోండి, మనల్ని కూడా వీడు బలానా పార్టీరా, బలానా వర్గంరా అని ముద్రేస్తారు. శత్రువర్గము వారు ద్వేషింతురు. స్త్రీలోలత కలవాడు దిక్కులు చూచి వెకిలి చేష్టలు చూపినచో వాని వెంట నడుచువానికి కూడా తన్నులు తగలవచ్చును. మాస్టర్ చాలా స్పష్టంగా చెప్తున్నారండి. వరుగులు ఎండబెట్టామండి ఒక చేట మీద. వరుగులు ఎండబెట్టినప్పుడు వాని సాంగత్యమున చేట కూడా ఎండుచున్నది కదా. చేట పాపం ఆ వరుగులకు ఆశ్రయాన్ని ఇస్తోంది, కానీ ఎండబెట్టినప్పుడు ఆ చేట కూడా ఎండుతోందిగా. దుష్కర్మలు చేసినవాడు దేహక్లేశములకు గురి అగుచుండును. ఒకరిపై పగ సాధించుటకు న్యాయస్థానమునకు పోయినవాడు ఇంటి సుఖములు విడిచి ప్రయాణ క్లేశములు ఆశ్రయ క్లేశములు పొందుట తప్పనిసరియగును. కనుక పాపములకు మూలములైన కుతూహలమును పొందకుడు. ఈ జ్ఞానము ఎంతకాలము లక్ష్యము చేయరో అంతకాలము ఆత్మజ్ఞానము తెలియదు. తానెవడో గుర్తింపక జీవించు దేహధారి దుఃఖముతో జీవింపక తప్పదు. ఎంతకాలము లింగ శరీరముండునో అంతకాలము మనస్సు కర్మబద్ధమగును. జ్ఞానము తెలియక అవిద్య విడువక బాధపడును. లింగ శరీరం ఎంతకాలం ఉంటుందో అంతకాలం మనస్సు ఏమవుతుందండి? కర్మబద్ధము అవుతుంది అంటున్నారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.